3 వర్సటైల్ యాక్టర్స్ని మాకు ఒక్క సినిమాలో దొరుకుతున్నారండి. 3 కాదు, ఒక 10 మనుషులు ఉన్నారు వర్సటైల్ యాక్టర్స్. మాకు రాధిక గారు, Yes. ప్రేమణి గారు, అంటే మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే కెరియర్ని లీడ్ చేయటం ఓకే, అంటే ఎక్కడో చోట కనిపించడం కాదు, ఉన్నంత వరకు ఇంపాక్ట్ఫుల్గా కెరియర్ని లీడ్ చేయటం అనేది దట్ ఈస్ ద గ్రేట్ థింగ్. మీరంతా ఆ లైన్లోనే ఉన్నారు, ప్రేమణి గారు, మీరు. మాకు ఆర్టికల్ 370 కానీ ఫ్యామిలీ మ్యాన్ అని చూస్తున్నప్పుడు ఈ ఆర్టిస్ట్ని మనం మిస్ అయ్యామే అనిపించింది. అంటే ఈ పర్సెప్షన్లో మిస్ అయ్యామే, మనం ఇంకో పర్సెప్షన్లో. డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ చెప్పండి. ఐ నో ద థింగ్ ఈజ్ ఆల్సో ఐ ఫీల్ పీపుల్ ఒక డైరెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక విజన్ లేదు. అంటే ఈవిడ్ని ఇలా కూడా మేము వాడుకోవచ్చు అనే థాట్ ప్రాసెస్ వచ్చలేదు. అంటే 370 చూసి ఒక ట్రాక్ వెళ్తే ఆ ట్రాక్ లోనే చుట్టుంటారు. బట్ యాక్టర్ ఇస్ నాట్ దట్. ద యాక్టర్ కెన్ బి పోర్ట్రేట్. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ అ స్మాల్ ఎగ్జాంపుల్, సప్తగిరి గారు ఈ సినిమాలో అయితే చాలా డిఫరెంట్గా చేసింటారు. లేదు, హీఈస్ యాక్చువల్లీ అ సీరియస్ క్యారెక్టర్. బట్ ఎందుకంటే ఆయన్ని ఇలా చేయగల, హీ కాంట్ డూ అనేది ఒక మైండ్లో సెట్ అయిపోయింది. బట్ నేను చెప్పాను సార్, మిమ్మల్ని నేను చాలా డిఫరెంట్గా చూపిస్తాను ఈ సినిమాలో అయితే మీరు చేయండి, బట్ నేను వేరేలాగా మిమ్మల్ని చూపిస్తానని చెప్పాను. దట్ వాజ్ మై ప్రామిస్ టు హిమ్. బికాస్ ఎవ్రీబడీస్ గాట్ అ గుడ్ యాక్టర్ ఇన్ దెమ్. యూ హ్యావ్ టు ఒకేలాగా ఒక స్టీరియోటిపికల్ గా అది బ్రేక్ చేయాలి. ఆ బ్రేక్ మీరు చాలా బికాస్ దీంట్లో కూడా వాట్ హ్యాపెన్ వాస్ ఇనిషియలీ ఐ సెడ్ యూ హ్యావ్ టు బి వెరీ ఇన్నసెంట్. ఓకే, అంటే లాట్ ఆఫ్ పీపుల్ మేబీ థింక్స్ దట్ షీ అండ్ మీ కాంట్ ప్లే అన్ ఇన్నసెంట్ క్యారెక్టర్ బికాస్ వీఆర్ వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీస్. బట్ అది చేపించితే అది వస్తుంది. అది అండి, బికాస్ ఈవెన్ ఇన్ దిస్ ఫిల్మ్ ఐ ప్లేడ్ అ వెరీ సాఫ్ట్ క్యారెక్టర్. ఈ క్యారెక్టరైజేషన్ అయితే నేను పెద్దగా ఆడావడిగా ఏం లేకుండా చాలా సాఫ్ట్. ఐ థింక్ వీ ఆల్సో కెన్ డూ దట్, బట్ యూ హ్యావ్ టు విజువలైజ్ ఇట్. ద డైరెక్టర్ షుడ్ బి ఏబుల్ టు కాస్ట్ యూ ఇన్ ఎనీథింగ్. దట్ ఈస్ ద థింగ్.